సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు శీర్షికన సినిమా కథలు వింటున్నాం కదా. మరి ఇవాళ మనం వినబోయే సినిమా కథ కోడలు దిద్దిన కాపురం. మీకు గనక నేను కథ చెప్పే విధానం నచ్చినట్టయితే మీ విలువైన అభిప్రాయాలు సూచనలు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరి ఇవాళ వినబోయే సినిమా కథని దర్శకత్వం వహించింది డి యోగానంద్ గారు. ఈ సినిమాని 1970లో రిలీజ్ చేశారండి. ఈ సినిమాలోని పాత్రలు పాత్రధారులు ఎన్టీఆర్, రంగా, సావిత్రి, లక్ష్మి, వాణిశ్రీ, పార్వతి, జగ్గయ్య, రాము, సత్యనారాయణ, స్వామీజీ సచ్చిదానంద, నాగభూషణం, రావు బహదూర్, రేలంగి, హెడ్ కుక్ సిద్ధి, రమణారెడ్డి, శంకరం తండ్రి, పద్మనాభం, శంకరం, సూర్యకాంతం, రావు బహదూర్ గారి భార్య రాజ్యం, విజయలలిత, మాల. ఇవండి పాత్రలు పాత్రధారులు. మనం ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా ఎన్టీఆర్ గారి 200వ చిత్రం. సినిమా ఓపెన్ అవగానే ఒక పెద్ద బంగ్లాలో రావు బహదూర్ గారు చుట్ట కాలుస్తూ వేదనతో ఆలోచిస్తూ, నాకు ఏమీ లేనప్పుడు ఎన్నో కావాలనుకున్నాను, అన్నీ సాధించాను, అన్నీ ఉన్నాయనుకున్నప్పుడు నాదంటూ నాకు ఏమీ లేదనిపిస్తోంది అని నిట్టూరుస్తాడు. ఇంతలో బంగ్లాలో శిష్యులతో కలిసి స్వామి సచ్చిదానంద కచేరీ చేస్తుంటాడు. భక్తులు స్వామికి కానుకలు సమర్పిస్తుంటారు. రావు బహదూర్ గారి భార్య ఎన్నో రకాల పిండి వంటలు తీసుకొచ్చి స్వామికి సమర్పించి భక్తులతో కలిసి భజన చేస్తుంది. అక్కడ వాయిద్యాలు వాయించేవారు ఎవ్వరికీ తెలియకుండా లడ్డూలు కొట్టేస్తారు. ఆ ఇంటికి వచ్చిన భక్తులు శిష్యులు ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన రంగా ప్రసాదం పాత్రను బయటకు తీసుకెళ్లి వచ్చిన భక్తులకు పంచి పెడతాడు. స్వామి సచ్చిదానంద భజన తర్వాత వచ్చిన కానుకలు లెక్క వేస్తూ పనసకాయలోంచి మందు బాటిల్ని తీసి తాగుతాడు. గదిలో నుంచి రావు బహదూర్ నిట్టూరుస్తూ హాల్లోకి వస్తాడు. పని మనిషి ఖాళీ అయిన వస్తువులను లెక్క పెడుతుండగా రంగా, ఏమిటి లెక్కేస్తున్నావు ముసలయ్య అని అడగ్గా, జమా ఖర్చులు చూస్తున్నా బాబు అంటాడు. రావు బహదూర్ విరక్తితో, ఇల్లా ఇది అని అంటే, రంగా, ఎవరన్నారు, యుద్ధరంగం. ముసలయ్య, ఇవాళ యుద్ధ ఫలితాలేంటి, లాభమెంత నష్టమెంత అని అడుగుతాడు. ముసలయ్య, లాభం సంగతి దేవుడెరుగు బాబు, నష్టం మాత్రం 6 జతల చెప్పులు, 1 గడియారం, అయ్యగారి చేతికర్ర, పెదబాబు గారి టోపీలు 2 అని చెబుతాడు. రంగా, సరి భక్తులు నా నెత్తిన చేయి పెట్టలేదు అని అంటాడు. రావుగారు కాఫీ కావాలని ముసలయ్యను అడుగుతాడు. వంటగదిలో వంటవాడు పని మనిషితో సరసాలాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కాఫీ తాగుతుంటారు. వంటవాడు, అందరూ కాఫీ తాగారా, అయితే పాలల్లో నీళ్లు కలిపేయ్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ముసలయ్య అయ్యగారికి కాఫీ కావాలని అడగ్గా వంటవాడు కోపంగా ముసలయ్యను బయటికి లాక్కెళ్ళి, నా పర్మిషన్ లేకుండా వంటగదిలోకి రాకూడదు, బయట ఉన్న బోర్డులో ఉన్న రూల్స్ చూపించి, ఇంకా టైం కాలేదు, 9 నిమిషాలుంది, అంతవరకు ఏది ఇచ్చేది లేదు, వెళ్ళు అంటాడు. టైం 8 కావస్తుంటే అప్పుడే నిద్రలేచిన రావుగారి పెద్ద కొడుకు కాఫీ అని అరుస్తాడు. ముసలయ్య కాఫీ తీసుకొని రాగానే లేటుగా కాఫీ తెచ్చినందుకు అతన్ని కొడతాడు. 9 గంటలు కాగానే హెడ్ కుక్ మిగతా స్టాఫ్తో హాల్లోకి వచ్చి గంట కొడతాడు. రావుగారు వచ్చి ప్లేట్ తీసుకుని తనే ఇడ్లీ వేసుకొని తినబోతుంటే రావుగారి భార్య, ఆగండి అని ప్రసాదం పెడుతుంది. రంగా వచ్చి ఆ ప్రసాదం తీసుకొని తిని, ఫాదర్, ఆ ఇడ్లీ కంటే ఈ ప్రసాదం చాలా బాగుంది అంటాడు. రావుగారి భార్య, ఏమండి, ఒక శుభవార్త, స్వామివారు మన ఇంట్లో 3 నెలలు ఉండటానికి ఒప్పుకున్నారు అంటుంది. రంగా, కురుక్షేత్ర సంగ్రామం 8 రోజులే జరిగింది, 18 రోజులే జరిగింది, కానీ ఈ మహాభక్త సంగ్రామం 3 నెలలు జరిగితే మనం ఎట్లా ఉండేది అంటాడు. రావుగారి భార్య కొడుకుని కసురుకుంటుంది.
ఇంతలో రావుగారి కూతురు అరుస్తూ ఇంటికి వస్తుంది. రంగా చెల్లెల్ని చూసి, చెల్లెమ్మ నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్గా డిమ్ముగా ఉంది అంటాడు. రావుగారి భార్య కూతుర్ని చూసి, ఏమిటమ్మా ఇలా చెప్పా చేయకుండా వచ్చావు? కార్డు ముక్క రాస్తే స్టేషన్కి కారు పంపేదాన్ని కదా అంటుంది. కార్డు ముక్క రాసే తీరిక దానికి ఎక్కడుందమ్మా? దాని వాలకం చూస్తే తెలియట్లా మొగుడితో దెబ్బలాడి వచ్చిందని అని అంటాడు రంగా. దానికి చెల్లెలు, వస్తే నీకేం, మా అమ్మ ఇంటికి నేను వచ్చాను, ఏం రాకూడదా అని గొడవ పడుతుంది. నీకు పెళ్ళైన తర్వాత వస్తే అప్పుడు అడుగు అంటుంది. దానికి రంగా, హతోస్మి హతోస్మి, ఇంతమంది ఆదర్శ దంపతుల కాపురాలు చూసి కూడా నేను పెళ్లి చేసుకుంటానా అని అంటాడు. రావుగారు కరెక్ట్ అని అంటాడు. అసలేం జరిగిందమ్మా అని అడుగుతుంది రావుగారి భార్య. నేను అక్కడ ఉండలేక సర్దుకుని వచ్చేసానమ్మా అని అంటుంది. దానికి ఆవిడ, మంచి పని చేశావు, ఇంతకీ సామాన్లేవి అని అంటుంది. ఆయనే మోసుకొస్తున్నారు అంటే రంగా, ఎవరు, శంకరం బావా అని కంగారుగా బయటికెళ్తాడు. సామాన్లు మోసుకుంటూ శంకరం ఇంట్లోకి రాబోతుంటే వాచ్మ్యాన్ అడ్డుపడతాడు. శంకరం, ఏయ్ నేను ఈ ఇంటి అల్లుణ్ణి, నన్నే అడ్డుకుంటావా? మా మామగారికి చెప్పి నీ ఉద్యోగం తీయించేస్తా అంటాడు. వాచ్మ్యాన్ దానికి, ఇంటల్లుడు ఎవరైనా సామాన్లు మోస్తాడా? నేను నమ్మను అంటాడు. రంగా బయటికి వచ్చి, రే శంకరం అని పిలిస్తే శంకరం, బావా చూసావా, నేను కూలీనట, ఈ వాచ్మ్యాన్ నన్ను రానియట్లేదు అంటాడు. రే ఇంటి అల్లుణ్ణి పట్టుకొని అలా అంటావా, ఖామోస్ అని అరుస్తాడు. వాచ్మ్యాన్ క్షమించమని అడుగుతాడు. రావుగారి భార్య అల్లుణ్ణి చూసి, బావున్నారా అల్లుడు గారు అని అడుగుతుంది. శంకరం, అత్తగారు ముందు మీ అమ్మాయికి బుద్ధి చెప్పి అని అంటే రంగా, అది ఉంటేనే కదా చెప్పడానికి అంటాడు. తక్షణమే మా ఇంటికి పంపించండి. ఏమంటావు శోభా అని అంటాడు. దానికి శోభ, చూడమ్మా నా పేరు పలకడానికి కూడా ఈయనకు చేత కాదు, ఎలాగమ్మా ఈయనతో కాపురం చేసేది అంటుంది. శంకరం, అయ్యో అయ్యో ముద్దుగా పిలుస్తున్నాగా శోభా అని అంటాడు. రంగా, శోభ కాదు బావా, శోభ, ఒత్తు భా అంటాడు. నేను అదే అన్నాగా అంటాడు శంకరం. ఆయనకి తన పేరు పలకటం కూడా రాదు అంటుంది శోభ. నా పేరు నేనెలా అయినా పిలుస్తాను, నీకేమైనా తక్కువ చేశానా శోభ? రా శోభ పోదాం. బావా నువ్వైనా చెప్పి పంపించు బావా అంటాడు. చచా చవట సన్నాసి, మధ్యలో ఎవరైనా చెప్పారట్రా, 4 వడ్డించి బరబర ఈడ్చుకుపోక అంటాడు రంగా. శోభ వాళ్ళమ్మ వెనుక చేరి, అమ్మా నేను వెళ్ళనే అంటుంది. రావుగారి భార్య, నాకు మాత్రం ఎవరున్నారమ్మా, నువ్వు ఇక్కడే ఉండు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద కొడుకు రాముని చూసి, అదిగో పెదబాబు వస్తున్నాడు, వాడికి పెళ్ళయిందన్న మాటే గాని పెళ్ళాన్ని ఇంటికి తేవాలని అనుకుంటేగా అని అంటుంది. రాము, అమ్మా నా పెళ్ళాం గురించి మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను అంటాడు. గొడుగు పట్టుకొని రోడ్డున వెళ్తున్న అమ్మాయిని చూసి అమ్మలక్కలు నవ్వుకుంటూ, చూశారా పిన్నిగారు, దీని వాలకం, సిగ్గు లేకపోతే సరి, పెళ్లినాడు తప్ప మళ్ళీ మొహమైనా చూడలేదు మొగుడు, కాని సింగారించుకొని రోడ్డు మీద తిరుగుతుంది అని అంటారు. ఆ అమ్మాయి బాధపడుతూ ఇంటికి వచ్చి వాళ్ళమ్మతో, లోకులు కాకుల్లా పొడుస్తున్నారమ్మా, ఇందులో నా తప్పేముందమ్మా అని ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఏడుస్తూ, నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, నేనే వెళ్ళి అల్లుడు గారి కాళ్ళపై పడి నీ కాపురం నిలబెట్టమని అడుగుతాను అని వెళ్తుంది. రాము ఒక వేశ్య ఇంట్లో ఆడుతూ పాడుతూ ఉంటాడు. కూతురి కాపురం కోసం ఆ తల్లి రావుగారి ఇంటికి వస్తుంది. రావుగారి భార్య ఆప్యాయంగా పలకరిస్తుంది. వదిన, అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను అంటుంది. రావుగారి భార్య ఆనందంగా, ఓ మీ ఇంటికి అల్లుణ్ణి తీసుకెళ్లడానికి నా అనుమతి దేనికి, నిక్షేపంగా తీసుకెళ్ళండి అని చెప్పి స్వామివారి సేవకి టైం అయిందని వెళ్ళిపోతుంది. రంగా వచ్చి ఆప్యాయంగా పలకరిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాముని చూసి, నీ భార్యను నువ్వు తీసుకెళ్ళు నాయనా అంటుంది. రాము,
నాకు ఆవిడకు సరిపడదు, విడాకులు తీసుకోవడమే దీనికి పరిష్కారం అంటాడు. ఆ తల్లి అల్లుడి కాళ్ళపై పడి కన్నీరు పెట్టుకుంటుంది. అయినా వినకుండా రాము వెళ్ళిపోతాడు. ఈ దృశ్యం చూసి రావుగారు, రంగ ఎంతో బాధపడతారు. ఏడుస్తూ ఇంటికి వచ్చిన తల్లిని చూసి లక్ష్మి, అమ్మా ఆయనేమన్నారు అని అడుగుతుంది. తల్లి ఎంతో బాధపడుతూ, అల్లుడు నీకు అన్యాయం చేస్తానంటున్నాడు. నాకా ఆరోగ్యం బాలేదు, నేను పోతే నువ్వేమవుతావో అమ్మా అని ఏడుస్తుంది. లక్ష్మి, నువ్వేం బాధపడకమ్మా, నాకు అత్తగారి ఇల్లుంది, భర్త ఉన్నాడు, నా ఇంటికి నేను వెళ్తాను, నా హక్కును ఎవ్వరూ కాదనలేరు, నా కాపురాన్ని నేను చక్కదిద్దుకుంటాను అని అంటుంది. ఈ మాటలు విన్న తల్లి సంతోషంతో కూతురును దీవించి కన్ను మూస్తుంది. లక్ష్మి ఎంతగానో విలిపిస్తుంది. రావుగారి బంగ్లాలో సాయంత్రం 6 గంటలవ్వగానే రంగా మందు తాగుతుంటాడు. రావుగారి భార్య రావుగారి దగ్గరకొచ్చి, భక్తులకు జాగరణ ఏర్పాటు చేయాలి, ఏది ఒక 1000 రూపాయలు ఇవ్వండి అని పర్సు తీసి తీసుకుంటుంది. రావుగారు భార్యతో, రాజ్యం ఎంతసేపు స్వామి సేవలేనా, మనిద్దరం కలిసి సినిమాకెళ్ళి ఎన్నేళ్ళయింది, మంచి సినిమా వచ్చింది, శ్రీకృష్ణ పాండవీయం, వెళ్దాంరా అని అంటాడు. రావుగారి భార్య, అపచారం అపచారం, స్వామివారిని ఇంట్లో పెట్టి నేను సినిమాకా అని అంటుండగా రంగా అక్కడికి వచ్చి, పోనీ స్వామివారిని కూడా సినిమాకి తీసుకెళ్తే సరిపోదా అంటాడు. అక్కడికి వచ్చిన శిష్యులతో, మీ స్వామివారు సినిమాకి వస్తారేమో అడగండి అంటాడు. శిష్యులు, చూస్తారు కానీ ఈరోజు దేవీ పూజ, ఉపవాసం, జాగరణ, స్వామివారు భోజనం చేయరు, 10 సేర్ల పాలు, యాపిళ్ళు, బాదాం, పిస్తా పంపిస్తే చాలు అని అంటారు. రంగా, ఇంత తక్కువ పలహారంతో ఎలా కడుపు నింపుకుంటారో పాపం అని వెటకారం ఆడుతాడు. ఆత్మశక్తి ఉన్న వారికి అన్నీ సాధ్యమవుతాయి అని శిష్యులు గొప్పలు చెబుతారు. రాజ్యం అలాగే ఏర్పాటు చేస్తానని శిష్యులకు చెబుతుంది. రాజ్యం రంగాతో ఏర్పాట్లు చూడమని చెప్పబోతే రంగా, మై పూర్ మమ్మీ, స్వామివారి సేవలో పడి నా అలవాట్లే మర్చిపోయావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను ఇతరుల కోసం బతుకుతాను, అప్పుడు నువ్వు ఏం పని చెప్పినా చేస్తాను. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నా కోసమే నేను బతుకుతున్నాను. లెట్ మీ లివ్ ఫర్ మై సెల్ఫ్. ఆ సమయంలో నువ్వు కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడే వచ్చినా నన్ను ఆపలేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రావుగారు విరక్తిగా నవ్వుతారు. రంగా కారు నిండా పళ్ళు తీసుకుని పేదవాళ్ళు ఉన్న చోటికి వెళ్తాడు. రావుగారు క్లబ్కు వెళ్ళి పేకాట ఆడుతూ ఉంటాడు. రాత్రి 11 గంటలు కావస్తుంటే రావుగారితో పేకాట ఆడుతున్న అతను, టైం అయిపోయింది, నేను వెళ్ళాలి సార్, ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటాడు. రావుగారు ఎందుకు అని అడుగుతాడు. నేను వెళ్ళేదాకా వాళ్ళు భోంచేయరు సార్ అని అంటాడు అతను. రావుగారు విరక్తిగా నవ్వి, అదృష్టవంతుడివి, వెళ్ళు అంటాడు. రంగా తెచ్చిన పలహారాలు, పండ్లు తింటున్న పేదవారిలో ఒక పిల్లవాడు లేచి, బాబుగారు బాగా ఖర్చు పెడుతుంటారు, బాగా సంపాదిస్తారేటి అని అడుగుతాడు. దానికి రంగా నవ్వి, సంపాదించాల్సిన కర్మ నాకేంట్రా, మా బాబు సంపాదించిందే ఖర్చు పెట్టలేక చస్తుంటే, డబ్బున్న ఐశ్వర్యవంతుల బాధలు మీకేం తెలుసురా, భక్తిలో పడి మా అమ్మ మమ్మల్ని పెంచడం మర్చిపోయింది, సంపాదన మీద పడి మా నాన్న నెలకి 30 రోజులు దేశాలు పట్టుకుని తిరిగేవారు, ఆల్నా పాలనా చూసే దిక్కులేక మేము బజారున పడ్డాం, ఎవరి ఓపికని బట్టి వాళ్ళు అలవాట్లు చేసుకున్నారు, మా అన్నగారు మీకు తెలియదులే, భలే రసికులు, మనకు ఆ దమ్ము లేక మీతో ఇలా కాలక్షేపం చేస్తున్నాను అంటాడు. అక్కడున్న వారంతా గొల్లున నవ్వుతారు. రాత్రి 12 గంటల పైన రావుగారు ఒక్కరే పేకాడుతూ ఉంటాడు. అటెండర్ ఇంకా ఉండటంతో తను వెళ్తే గాని అతను వెళ్ళలేడని రావుగారు బయటికి వెళ్ళిపోతారు. బయటికి రాగానే పేద జనాలు బారులు తీరి నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి రావుగారు, ఏరా మీరింకా వెళ్ళలేదా అని అడుగుతాడు. వాళ్ళు, ఎలా వెళ్తాం బాబు, మీరు మాకు 1 రూపాయి ఇస్తే దేవుడు మీకు 1000 రూపాయలు ఇస్తాడు అని అంటారు. రావుగారు నవ్వి అందరికీ డబ్బులు పంచిపెట్టి కారులో ఇంటికెళ్తాడు.
బంగ్లాలో శంకరం తన భార్యతో, సోఫా, మా సోఫా బంగారం మా ఇంటికి వస్తుంది అని అంటే శోభ నేను రాను అంటుంది. శంకరం శోభ చేయి పట్టుకుని లాక్కొని వెళ్తుండగా రాజ్యం వచ్చి చేయి విడిపించి, ఏమిటిది అల్లుడు, అమ్మాయిని కొడుతున్నావా అంటుంది. శంకరం, కొట్టానా? బతిమలాడుతుంటేనే బతుకు తెరువు లేదే, మీ అమ్మాయిని కొట్టి నేను బతకగలనా? ఇంటికి వెళ్తే మా నాన్న చవట, సన్నాసి, దద్దమ్మ అని బిరుదులు ఇస్తున్నాడు. నా కోడల చేత వంట చేయించుకొని తినే భాగ్యం కావాలి, కోడల్ని ఇంటికి తీసుకురా అని అంటున్నాడు. మామగారు, మీరైనా చెప్పి పంపండి, వచ్చే జన్మలో కూడా మళ్ళీ మీ అల్లుడుగానే పుడతాను అంటాడు శంకరం. అది విన్న రంగా, చచ్చాంరా బావా, ఈ అసమర్థపు అల్లుడు వచ్చే జన్మలో కూడానా? హతోస్మి హతోస్మి అంటాడు. రావుగారు కూతురుతో, అమ్మాయి, అల్లుడిని చూస్తే జాలేస్తుంది, పాపం వెళ్ళరాదు అంటాడు. శోభ, మీకు తెలియదు డాడీ, ఈయన ఎంత మొండి అనుకున్నావు, సినిమాకి పోదామంటే వాళ్ళ నాన్నని కూడా తీసుకొస్తానంటాడు. ఆ పిల్లకి తీసేయమని ఎన్నాళ్ళ నుంచి మొత్తుకుంటున్నాను, వింటున్నాడా అని అంటే రంగా, అదేం భాగ్యం, ముచ్చటపడి అడిగినందుకైనా ఆ పిల్లక కత్తిరించరాదు అంటాడు. శంకరం, బావా, నువ్వు అదే మాట అంటున్నావా అని ఏడుస్తాడు. రంగా, చవట సన్నాసి, చెప్పన్న ఏడ్చన్న చెప్పు అంటాడు. ఈ పిలక తీస్తే మా నాన్న ఠా అంటాడు. మా నాన్న ప్రాణం ఈ పిలకలో ఉంది. పిలక మా వంశానికి ఇలవేల్పు, అందుకే మా ఇంటి పేరు పిలకవారు. కొడుకులు పిలక తీసేస్తే తండ్రులు ఠా అంటారు అనంటే శోభ, చూడమ్మా, ఇలాంటి మొగుడుతో ఎలా కాపురం చేయనే అంటుంది. రంగా శంకరాన్ని, చచా, ఈ మాత్రం మగతనం లేకుండానే పెళ్లి చేసుకున్నావట్రా? అయినా ఈ గొడవ రోజు ఉండేదే, ఇప్పటికే ఆలస్యం అయింది. అమ్మా, ఆ సరుకుల లిస్ట్ ఇవ్వు, ఫాదర్ మనీ అని పర్సు తీసుకుంటాడు. శోభ ఆ పర్సు తీసుకుని, డాడీ డాడీ, నాకు 200 కావాలి డాడీ అని అంటే శంకరం, సోఫా సోఫా, ఇలాంటి 200 ఎన్ని కావాలన్నా ఇస్తాను, మన ఇంటికి వెళ్దాం రా సోఫా అని అంటాడు. ఆ పిలక కత్తిరిస్తే వస్తా అని అంటుంది శోభ. ఇంతలో లక్ష్మి పెట్టే బేడ తీసుకుని ఇంటికి వస్తుంది. అత్తగారికి మామగారికి నమస్కరిస్తుంది. రాజ్యం అభిమానంగా కోడల్ని లేవనెత్తి, మీ అమ్మ చనిపోయిందని వద్దామంటే తీరిక లేకపోయింది, పోనీలేమ్మా, నువ్వే వచ్చావు, నీ గదిలోకి వెళ్ళమ్మా అంటుంది. రాము మాలతో కలిసి లాయర్తో విడాకుల కోసం సంప్రదిస్తాడు. అసలు కాపురం చేయకుండా ఆమెకి ఏ లోపం లేకుండా విడాకులు ఇవ్వడం కష్టమని చెప్తాడు లాయర్. ఆవిడతో కనీసం 3 నెలలైనా కాపురం చేసి అప్పటికీ సరిదిద్దలేని లోపాలేమైనా ఉంటే రండి, అప్పుడు చూద్దాం అంటాడు. బంగ్లాలో స్వామి సచ్చిదానంద చిద్విలాసంగా నవ్వుతూ పాడుతూ ఉంటాడు. శోభ అరుస్తూ వస్తుంది. తనకి నాటకాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెబుతుంది. అప్పుడు రంగా మందు తాగి వేదాంతం మాట్లాడుతూ ఇంటికి వస్తాడు. రాము ఇంటికి రాగా రంగా వాదనకు దిగుతాడు. ఇంట్లో కూడా తాగుతారా అని రాజ్యం తిడుతుంది. రాజ్యం కసురుకుని, లక్ష్మి వచ్చింది, వెళ్ళి పలకరించు అంటుంది. నాన్న పబ్లిక్గా పేకాటాడతాడు, ఆయనకు పర్మిట్ ఉందా? అమ్మ నాన్నని మర్చిపోయి పగలు రాత్రి స్వామివారి సేవలో గడుపుతుంది, ఆవిడకి పర్మిట్ ఉందా? అంతెందుకు, పెళ్ళైనా కూడా నైట్ క్లబ్లో అమ్మాయిలతో గడుపుతావు, నీకు పర్మిట్ ఉందా అంటాడు. రాము రంగాన్ని కసురుకొని గదిలోకి వస్తాడు. భర్తను చూడగానే లక్ష్మి కాళ్లకు నమస్కరిస్తుంది. రాము చిరాకు పడి, ఈ పురాణకాలపు పతివ్రత వేషాలు నాకు నచ్చవు అంటాడు. నీకింత చదువు తెలివి ఉండి కూడా నీ మీద నాకు అనుమాత్రమైన అభిమానం లేదని తెలీదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే కోర్టుకెక్కి విడాకులివ్వాల్సి వస్తుంది అంటాడు. లక్ష్మి, నాలో ఏ లోపం లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా విడాకులు ఇవ్వలేరు అంటుంది. రాము చిరాకుపడి, ఏంటి లా పాయింట్లు మాట్లాడుతున్నావు, అహంకారమా అంటాడు. లక్ష్మి, అహంకారం కాదండి, ఆత్మవిశ్వాసం, జడ్జి కూతుర్ని కదా, చట్టం గురించి నాకు తెలుసు అంటుంది.
రాము, సరే, నువ్వు ఇక్కడ 3 నెలలు మాత్రమే ఉండాలి. కానీ ఒక్క షరతు. బయట మాత్రమే మనం భార్యాభర్తలు. గదిలో నీవెవరో నేనెవరో. అంతేకాదు, 3 నెలల తర్వాత మనం విడాకులు తీసుకోబోతున్నామని ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అని రాము వేరే గదిలోకి వెళ్ళిపోతాడు. లక్ష్మి ఏడుస్తూ తన పెళ్లినాటి సంఘటన గుర్తు చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత పార్టీలో ఆడా మగ కలిసి మందు తాగుతూ లక్ష్మికి కూడా ఆఫర్ చేస్తారు. వాళ్ళ వ్యవహారం నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ ఆమెకి నాగరికత తెలియదని, మొగుడంటే లెక్కలేదని రాముని అవమానిస్తారు. భార్య తనను నలుగురిలో లెక్క చేయలేదన్న కోపంతో రాము పెళ్లి బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడతాడు. ఆ విషయం గుర్తు చేసుకుని లక్ష్మి బాధపడుతుంది. రంగా వదిన్ని చూడటానికి వస్తాడు. వదినతో, ఈ నరకంలోకి నువ్వెందుకు వచ్చావు వదినా అని అడుగుతాడు. నేను రావటం నీకు ఇష్టం లేదా అంటుంది లక్ష్మి. అది కాదు వదినా, ఇది నువ్వు ఉండాల్సిన చోటు కాదు. తల్లి, తండ్రి, కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు అందరూ ఉన్నారు. కానీ ఎవ్వరి మధ్య అనురాగం లేదు. ఏదో హోటల్కి వచ్చి తిని వెళ్ళినట్టు ఎవరి దారిన వారు వస్తున్నారు వెళ్తున్నారు అని అంటాడు. లక్ష్మి, మరి నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అంటుంది. రంగా, ఏం చేయను, ఉన్న తీరు నచ్చదు, సరిదిద్దడానికి చేత కాదు అంటాడు. లక్ష్మి, చేతకాక అసలు ప్రయత్నించనే లేదా? మానవ ప్రయత్నానికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటుంది. ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదు వదినా అంటాడు రంగా. నా ప్రయత్నం నేను చేస్తానంటుంది లక్ష్మి. రావుగారు బయటికి వెళ్ళబోతుంటే లక్ష్మి, మామగారు కాఫీ తీసుకొస్తాను అంటుంది. రావుగారు నవ్వి, కాఫీయా? ఈ ఇంట్లో ఇంత ఆప్యాయమైన మాట విని ఎన్నాళ్ళైందో. వద్దులేమ్మా, క్లబ్కెళ్ళి తాగుతాను. ఈ ఒక్కరోజు ఇంట్లో కాఫీ తాగితే అక్కడ రోజు ఇచ్చేవాడికి కోపం వస్తుంది. వస్తాను అని వెళ్ళిపోతాడు. వంటగదిలో హెడ్ కుక్ మిగతా వాళ్ళతో కలిసి పాట పాడుతూ విచ్చలవిడిగా సరుకులు దుబారా చేస్తూ ఉంటాడు. లక్ష్మి వచ్చి లెక్కలు అడిగేసరికి కోపంతో హెడ్ కుక్, నా 15 ఏళ్ల సర్వీసులో నన్ను ఎవ్వరూ లెక్కలు అడిగిందే లేదు అంటాడు. లక్ష్మి, నాకు రోజు లెక్కలు చూపించాలంటుంది. దానితో కోపం వచ్చి మిగతా వారిని తీసుకుని, నేను లేకపోతే మీకు వేరే గతే లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముసలయ్య వచ్చి, అదేంటమ్మగారు, అందరినీ వెళ్ళగొట్టారు, ఇప్పుడు వంట ఎవరు చేస్తారు అంటే లక్ష్మి, నేను చేస్తాను అంటుంది. చదువుకున్న వాళ్ళు మీరు వంట చేస్తారా అని ఆశ్చర్యపడతాడు ముసలయ్య. చదువుకున్న వాళ్ళు వంట చేయరని ఎవరన్నారు ముసలయ్య? నేను చేస్తాను అంటుంది లక్ష్మి. లక్ష్మి కాఫీ చేస్తూ భర్త అలవాట్లన్నీ ముసలయ్యను అడిగి తెలుసుకుంటుంది. ఈ ఇంట్లో అందరూ కోపస్తులే, కానీ మనసులు మాత్రం బంగారం అని అంటాడు ముసలయ్య. భర్తకు వేలకు ఏం కావాలో అన్నీ అమర్చి పెడుతుంది లక్ష్మి. తను చేస్తున్న పనులు చూసి విసుక్కుంటాడు రాము. రంగా తలుపు సందులోంచి స్వామి సచ్చిదానంద మందు తాగటం చూస్తాడు. మద్యం వాసన రాకుండా శిష్యులు పన్నీరు చల్లుతూ ఉంటారు. తల దురదగా ఉందని విగ్గు తీసి మళ్ళీ పెట్టుకుంటాడు సచ్చిదానందం. ఇంతలో రాజ్యంతో కలిసి భక్తులు దర్శనం కోసం వస్తారు. లక్ష్మిని కూడా కాళ్లకు మొక్కమని చెప్తుంది రాజ్యం. లక్ష్మి అందుకు నిరాకరిస్తుంది. చేతిలో నుంచి తాలిబొట్టు తీసి ఒక భక్తురాలికి ఇస్తాడు సచ్చిదానంద. ఇంతలో రంగా పంచె కట్టుకుని ఒళ్ళంతా విభూతి రాసుకుని చెవిలో పూలతో సచ్చిదానంద సచ్చిదానంద అనుకుంటూ వచ్చి స్వామి కాళ్లపై పడి కాళ్లను గోకుతూ ఉంటాడు. అది చూసి రాజ్యం కొడుకులో వచ్చిన మార్పుకి సంబరపడుతుంది. స్వామి కమండలంలో మందు పోయడం చూసిన రంగా తన చేతులతో బ్లాక్మెయిల్ చేస్తాడు. తీర్థం కావాలని అడుగుతాడు. శిష్యుడు తీర్థం వేయగా తనకు కమండలంలోని తీర్థమే కావాలని పట్టుబడతాడు. ఇరుకున పడ్డ నకిలీ స్వామీజీ గత్యంతరం లేక కమండలంలోని మందు రంగాకి పోస్తాడు. అది తాగిన రంగా, ఆహా స్వామి, ఎన్నో రకాల తీర్థాలను తాగాను, కానీ ఇంత మధురమైన తీర్థం నేనెక్కడ సేవించలేదు. ఇంతకీ ఇది లభ్యమయ్యే పుణ్యస్థలం ఏదో సెలవిస్తారా అంటాడు. రంగా నకిలీ స్వామీజీ భయంతో సచ్చిదానంద అంటాడు. రాజ్యం సంతోషంతో, తీర్థం ఎలా ఉంది నాయనా అంటే, అమ్మా నువ్వు అజ్ఞానివి, ఈ ఆనందం అనుభవిస్తే గాని మాటల్లో చెప్పరానిది. ఏం స్వామి అంటాడు.
కమండలంలోని మందు మొత్తం తాగేసిన రంగా మత్తుగా స్వామీజీ కాళ్ళ దగ్గరే పడుకుంటాడు. అది చూసిన రాజ్యం సంతోషంతో అంతా స్వామివారి మహిమ అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి అది చూసి అవునవును కనబడుతూనే ఉంది అంటుంది గూఢార్థంగా. వంటగదిలో లక్ష్మి ఒక్కటే కష్టపడుతుందని ముసలయ్య తన మేనకోడలను పని మనిషిగా తీసుకొస్తానంటాడు. కానీ ఆ అమ్మాయి చాలా గడుసుది, మాట పడే రకం కాదు అంటాడు. నిజాయితీ గలవారే మాట పడరు, పర్వాలేదు తీసుకురా ముసలయ్య అంటుంది లక్ష్మి. రోడ్డు మీద మాడ్రన్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కులాసాగా క్యారెట్ తింటూ వస్తూ ఒక ముసలాయన ధాన్యం బస్తాలతో నిండిన బండిని లాగడం చూసి అక్కడే ఉన్న కుర్రాళ్ళను చూసి ఏం మగాళ్ళయ్యా మీరు, ఓ చెయ్యి వెయ్యలేరు, సాటి మనిషి చస్తుంటే సోకు చూస్తారా, సిగ్గులేదు అంటుంది. అక్కడున్న అతను అమ్మో నా సూటు నలిగిపోతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిచి చచ్చు సన్నాసులు పుట్టారయ్యా భూమికి బరువు చ అని బండి లాగుతున్న ముసలాయనతో తాత ఈసారి నువ్వు గట్టిగా పట్టుబట్టు, గుంతల ఇరుక్కున్న చక్రాన్ని నేను బయటికి తోస్తా అని బయటికి లాగుతుంది. ఆ అమ్మాయి అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒకతను అమ్మాయిని చూసి కన్ను కొట్టి రమ్మంటాడు. ఆ అమ్మాయి కూడా నవ్వి అతన్నే రమ్ముంటుంది. ఇద్దరు కలిసి నడుస్తుంటే హోటల్ కనిపిస్తుంది. అతడు ఆమెతో హోటల్కి వెళ్దామా అంటాడు. ఓ ఎస్, వెళ్ళకపోతే ఎట్టా, వెళ్దాం అంటుంది. హోటల్లో ఆ అమ్మాయి తీరుబడిగా తింటూ మేడం కాఫీయా టీయా అని అడిగిన బేరర్తో ఏమిటయ్యా తొందర, ఒక 1/2 డజన్ దోశలు 4 ప్లేట్ల పూరీలు పట్రా అంటుంది. తిన్న తర్వాత ఇద్దరు కలిసి కిల్లీ షాపు దగ్గరికి వెళ్తారు. ఆమె షాపు వాడితో కిమాం జర్దా కిల్లీ కట్టమని చెప్తుంది. కిల్లీ తింటూ టాక్సీలో ఇద్దరు బీచ్కి వస్తారు. అక్కడ అతను ఆమె దగ్గరగా జరిగి మీద చేయి వేయగానే ఆమె అతన్ని చాచి పెట్టి కొడుతుంది. ఏంటిది అని అడిగిన అతనితో ఆ ఇదో రకం సరసంలే బుల్లోడా, ఏది నీ చెయ్యి టివ్వు అని చెయ్యి వెనక్కి వంచి కాలితో తంతుంది. ఆమె తన స్కర్టును తీసి ప్యాంటు చొక్కాతో అతన్ని ఎగిరెగిరి తంతుంది. ఆ దెబ్బలు తాళలేక అతను ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఆమె అతనితో వీరోచితంగా పోరాడుతుంది. అతను ఆమెకు దండం పెడతాడు. ఏమోయ్ ఆడదంటే అంత చీపా, అంగట్లో దొరికే బొమ్మ అనుకున్నావా, ఒక్క పూట కూటికి వెలకట్టి మానం కొందామనుకున్నావా మగాడా, ఏం నీకు తల్లి లేదా చెల్లి లేదా అంటుంది ఆమె. అతను దండం పెడుతూ ఉన్నారు తల్లి ఉన్నారు, ఇలాంటి వెధవ పనులు మళ్ళీ నా జన్మలో చేయను. అమ్మా ఒక్క చిన్న సందేహం, అసలు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు తల్లి అని అడుగుతాడు. అందుకు ఆమె చిద్విలాసంగా నవ్వుతూ సినిమాలు చూసి నేర్చుకున్నా, ఇంకో పట్టుంది చూస్తావేటి, పాతాళ భైరవి పట్టు అని మళ్ళీ అతని మీదకి దూసుకు వస్తుంది. అతను దండం పెట్టి వద్దు తల్లి వద్దు, అసలు ఆడాళ్ళు సినిమాలు చూసి నేర్చుకోవాల్సింది ఇదా అని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె ఆపి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తే నేను ఇంటికి ఎట్టా పోయేది, టాక్సీ డబ్బులు అంటుంది. అతను 10 రూపాయలు ఇవ్వబోతుంటే 10 ఎందుకు 5 చాలు అని తీసుకుంటుంది. బంగ్లాలో శంకరం రంగా కాళ్ళు పడుతూ బావా రోజు మా నాన్న కల్లోకొస్తున్నాడు, ఎలాగైనా మీ చెల్లిని ఒప్పించి పంపించు బావా అంటాడు. రంగా నవ్వుతూ ఆలుమగల మధ్య నేను జోక్యం చేసుకోరాదు, నువ్వే కార్యసూరుడివై రణరంగంన దూకవలే అంటాడు. దానికి శంకరం నాకు దూకాలనే ఉంది కాని బావా ధైర్యమే లేదే అంటాడు. రంగా శంకరం భుజం చరుస్తూ అది వచ్చేట్టు నేను చేస్తాను కదా అని గడియారం 6 గంటలు కొట్టగానే మందు తీసుకుని శంకరంతో పాటు బయటికి వెళ్ళిపోతాడు. బీచ్లో కుర్రాడికి బుద్ధి చెప్పిన ఆ అమ్మాయి ముసలయ్య మేనకొడలు. ముసలయ్య ఆ అమ్మాయిని తీసుకుని లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి ఆమెను చూసి నీ పేరు ఏమిటమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి పార్వతి అంటుంది. విలాసంగా కాళ్ళు ఊపుతూ మరి అమ్మగారి పేరేమిటో అని ముసలయ్యని అడుగుతుంది. లక్ష్మి సమాధానం చెబుతుంది. ఏమేం పనులు చేస్తావని లక్ష్మి అడిగితే చేయించుకునే వాళ్ళని బట్టి చెప్పే పనిని బట్టి ఆడది చేయదగ్గ అన్ని పనులు చేస్తానంటుంది పార్వతి.
రెండు రోజులు ఆగితే తెలుసుద్దిగా, మీ సంగతి నాకు, నా సంగతి మీకు. జీతం ఎంతైనా పర్వాలేదు. ఇదిగో అమ్మగారు, ముందే మీకో మాట చెప్తున్నా. నా వల్ల తప్పుంటే ఏ శిక్షైనా ఇయ్యండి, పడతా. కానీ అనవసరంగా మాట పడను అంటుంది. అంతేకాదు అమ్మగారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, ముఖ్యంగా ఈ ఇంట్లో మసిలే మగాళ్ళు అని గట్టిగా చెప్తుంది పార్వతి. లక్ష్మి నవ్వి సరేనంటుంది. పార్కులో ఒక బెంచ్ మీద కూర్చుని రంగా శంకరానికి బలవంతంగా మందు గొంతులో పోస్తుంటాడు. మద్యం మత్తు ఎక్కిన రంగా బెంచ్ ఎక్కి ఉపన్యాసం ప్రారంభిస్తాడు. మద్యం మత్తులో శంకరం రంగాతో కలిసి కారులో బయలుదేరతాడు. కారు మధ్యలోనే ఆపి నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. శంకరం గేటు దగ్గర వాచ్మ్యాన్లా ఫీల్ అవుతూ రంగాని లోపలికి వెళ్ళనివ్వడు. దాంతో రంగా గోడ దూకి ఇంట్లోకి వెళ్తుండగా అది చూసిన పార్వతి దొంగ అనుకుని అతన్ని కొట్టి లోపలికి తోసి గదికి తాళం పెడుతుంది. ఉదయాన్నే పని వాళ్లతో లక్ష్మిని తీసుకొని వచ్చి దొంగని గదిలో పెట్టి తాళం వేశానని చూపిస్తుంది. అది చూసి ముసలయ్య కొంప తీసావు కదే అంటాడు. పార్వతి ఏం అని అడుగ్గా ఆయన చిన్నబాబు గారు అని చెప్తాడు. చిన్నబాబు గారా? నిషా మీదున్నారు, పైగా గోడ దూకి వస్తే దొంగేమో అనుకున్నా అంటుంది. చాలే నీ నిర్వాకం అని ముసలయ్య రంగాన్ని తీసుకెళ్లి మేడపైన గదిలో పడుకోబెడతాడు. పొరపాటు అయిందని అర్థమైన పార్వతి కాపడం పెట్టడానికి వేడి నీళ్లు తీసుకొస్తుంది. రంగా దగ్గరికి వచ్చి ఈ చేత్తోటే కొట్టాను అని బాధపడుతుంటే, కొట్టావా? ఏది ఆ చెయ్యి ఇలా ఇవ్వు అని రంగా పార్వతి చెయ్యి చేతిలో పట్టుకొని ఇది చెయ్యా, వజ్రాయుధం ముక్క అంటాడు. పార్వతి చిన్నబాబు, దెబ్బ అంత గట్టిగా తగిలిందా అని అడుగుతుంది. రంగా గట్టితో కాదో తెలియదు కానీ ఖర్చు లేకుండా చంద్రమండలం మొత్తం గిర్రోని తిరిగింది. ఆ చంద్రమండలంలో ఒక దేవకన్య కనిపించింది. ఆ దేవకన్య ఎవరా అని అంటుంటే, అది దేవకన్య కాదు బాబుగారు, నేనే అంటుంది పార్వతి. అది నువ్వేనా అని రంగా అంటే పార్వతి బాధపడుతూ, పాపిష్టిదాన్ని దొంగ అనుకుని చాచిపెట్టి కొట్టినా, ఆయన గోడ దూకి రావడం ఏంటి బాబు అంటుంది. రంగా నవ్వుతూ, పెద్ద మనుషులం గోడలు దూకిరాక గేటు దాటి వస్తామా? అయినా ఇది మంచిదేలే, అనుకోకుండా ఈ దేవకన్యను చూసే అవకాశం దక్కింది అని నవ్వుతాడు. పార్వతి సిగ్గుతో పారిపోతుంది. తోటలో శిష్యులు విలాసంగా చుట్ట కాలుస్తూ బావిలో నీళ్లు తోడుతున్న పార్వతితో సరసాలాడుతారు. పార్వతి శిష్యుల్ని చావగొడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మిని చూసి చూడండి అమ్మగారు అని అంటారు. శిష్యులు కింద పడిన చుట్టలు అగ్గిపెట్టెను చూసి లక్ష్మి చూస్తూనే ఉన్నాను అంటుంది వ్యంగ్యంగా. అది చూసి శిష్యులు తడబడుతుంటే పార్వతి వచ్చి అమ్మగారు వీళ్ళకేదో వికారం పట్టుకుంది అంటుంది. లక్ష్మి నవ్వుతూ అందుకేగా వీపులు పగిలినాయి అంటుంది. పార్వతి పరక చేత్తో పట్టుకుని ఏం స్వాములు, బండారం బయటపడిందిగా, ఇంకా నిలబడ్డారేం అనగానే శిష్యులు పారిపోతారు. స్వామి సచ్చిదానంద దగ్గరికి వచ్చి శిష్యులు గురువు, ఇంటి కోడలు మన గుట్టు పసిగట్టేసింది గురువు అని అంటారు. అతను తలూపుతూ అవునవును, ఈ ఇంటి చిన్న కొడుకు నా గుట్టు కూడా పసిగట్టాడు అని అంటాడు. శిష్యులు భయంతో గురువు ఇక లాభం లేదు, మనం ఇక్కడి నుంచి పారిపోదాం అంటారు. సచ్చిదానంద వాళ్ళని కసురుకుంటూ సన్నాసులారా, పెద్దవాళ్ళ ఇల్లే మనకు పెట్టని కోటలు అంటాడు. పోలీసులు కంట పడకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి అంటాడు. పార్వతి లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మగారు కూరలు తరిగి వంటకెసరు పెట్టాను అంటుంది. లక్ష్మి సరే నేను వస్తాను అంటుండగా మాల ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తిన లక్ష్మి ఆమె మాల అని గుర్తుపడుతుంది. తను పని మనిషినని చెప్తుంది. మెట్లు దిగుతూ అక్కడికి వచ్చిన రాముతో లక్ష్మి మీరొకసారి మాలగారి ఇంటికి వెళ్ళి రండి, ఆమె ఫోన్ చేసింది అని చెప్తుంది. రాము తడబడతాడు. అతను వెళ్తుండగా ఆపి చూడండి, ఇవాళ మీ నాన్నగారి పుట్టినరోజు, రాత్రి 8 గంటలకల్లా భోజనానికి రండి అంటుంది. అతను సరేనంటాడు. శోభ తయారై వెళ్తుంటే లక్ష్మి ఆమెను బలవంతంగా ఆపేస్తుంది. ఇవాళ మీ నాన్నగారి పుట్టినరోజు, ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటుంది.
దానికి నేనేం చెయ్యాలి అని పొగరగా సమాధానం చెప్తుంది శోభ. ఇవాళ నువ్వు ఇంట్లోనే ఉండాలి అని శోభని పార్వతికి అప్పగిస్తుంది. శోభ గింజుకుంటుంటే చెయ్యి గట్టిగా పట్టుకుని అట్టే మొండిగా చేయక రావమ్మా అని గదిలోకి లాక్కెళ్తుంది పార్వతి. బజార్ నుంచి సరుకులు మోస్తున్న పనివాళ్లతో రంగా వచ్చి, ఏం వదినా, ఇంకా ఏమైనా కావాలో చెప్పు, మళ్ళీ వెళ్ళి తెస్తాను అంటాడు. లక్ష్మి నవ్వి, అదేం వద్దు గాని రాత్రి 8 గంటలకల్లా నువ్వు భోజనానికి రావాలి అంటుంది. 6 గంటల పైన నాకు కుదరదే అని నసుగుతూ ఉంటే లక్ష్మి, ఏమైనా సరే నువ్వు తప్పకుండా వస్తానని మాట ఇవ్వాలి అంటుంది. సరేనమ్మా అంటాడు రంగా. 6 గంటలు కొట్టగానే మందు బాటిల్ కోసం వెతగ్గా అక్కడ కనిపించదు. సరుకంతా ఏమైంది, ఒక్క బాటిల్ కూడా కనిపించదే అని చూస్తుంటే గదిలో ఒక మూల పార్వతి నక్కి ఉంటుంది. ఆమెను చూసి రంగా చెవి మెలేసి, ఇదంతా నీ పనా అంటాడు. పార్వతి, అవును బాబుగారు, ఇక మీదట మీరు తాగటానికి వీల్లేదు అంటుంది. ఏమిటి, చేసుకున్న పెళ్ళంలాగా అప్పుడే పెత్తానం చెలాయిస్తున్నావే, ఇదిగో బాటిల్ ఇవ్వు అని చెయ్యి వెనక్కి తిప్పి వీపుపై ఒక్క దెబ్బ వేసి, ఇది పాతాళ భైరవి దెబ్బ, ఇస్తావా ఇవ్వవా అని అంటాడు. గట్టిగా కేక పెట్టి పార్వతి బాటిల్స్ మంచం మీద ఉన్నాయని చెప్తుంది. రంగా బాటిల్ ఎత్తి గడగడ తాగేస్తాడు. ఎందుకు బాబు పాడు తాగుడు అంటే, పాడు తాగుడా, నువ్వు తాగి చూడు తెలుస్తుంది అంటాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.